శాంతి. జనవరి 23వ తారీఖు 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, ఎలాగైతే బాబా మధురమైన పర్వతం వలె ఉన్నారో అలా పిల్లలైన మీరు కూడా మధురమైన తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసి అత్యంత మధురంగా అవ్వాలి. ప్రశ్న: ఇప్పుడు మీరు ఏ విధి ద్వారా స్వయాన్ని సురక్షితంగా చేసుకుని మీ సర్వస్వాన్ని సురక్షితం చేసుకుంటారు? జవాబు: బాబా, దేహ సహితంగా ఈ గవ్వలు ఏవైతే ఉన్నాయో ఈ మా సర్వస్వాన్ని మీకు ఇచ్చేస్తాం. మళ్ళీ మీ నుండి భవిష్యత్తులో అన్నీ తీసుకుంటామని మీరు అంటారు. దీని ద్వారా మీరు సురక్షితమైపోయారు. మీ సర్వస్వాన్ని బాబా బీరువాలో సురక్షితంగా ఉంచుతారు. ఇది సురక్షితమైన శివ్ బాబా బ్యాంక్. మీరు బాబా రక్షణలో ఉంటూ అమరులుగా అవుతారు. మీరు మృత్యుపై కూడా విజయం పొందుతారు. శివ బాబా వారిగా అయ్యారంటే సురక్షితమైపోయారు. ఇకపోతే ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం: ఎంత వీలైతే అంత ఎక్కువగా అంతర్ముఖులుగా అయి శాంతిగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. అశాంతిని వ్యాపింప చేయకూడదు. చాలా మధురంగా మాట్లాడాలి. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకూడదు. కోపగించకూడదు. బాహ్యముఖులుగా అయి బుద్ధిని భ్రమింప చేయకూడదు. రెండవ పాయింట్: దోషరహితంగా అయ్యేందుకు నిజాయితీ పరులై మాలో ఏమేమి లోపాలున్నాయి అని మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి. సాక్షిగా ఉండి మీ నడవడికను చూసుకోవాలి. భూతాలను పారద్రోలేందుకు యుక్తులను రచించాలి. వరదానము: ప్రకృతి ద్వారా రాబోయే పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే పురుషోత్తమ ఆత్మ భవ. బ్రాహ్మణాత్మలు పురుషోత్తమ ఆత్మలు. ప్రకృతి పురుషోత్తమ ఆత్మలకు దాసిగా ఉంటుంది. పురుషోత్తమ ఆత్మను ప్రకృతి ప్రభావితం చేయలేదు. కనుక ప్రకృతి యొక్క అలజడి తన వైపు ఆకర్షించడం లేదు కదా అని చెక్ చేసుకోండి. ప్రకృతి సాధనాలు మరియు సాల్వేషన్ రూపంలో ప్రభావితం చేయడం లేదు కదా అని చెక్ చేసుకోండి. యోగి లేక ప్రయోగి ఆత్మల సాధన ఫలితంగా సాధనాలు స్వతహాగానే వస్తాయి. సాధనాలపై ఆధారపడకూడదు, కానీ సాధనాలను ఆధారంగా చేసుకుంటుంది. స్లోగన్: జ్ఞానానికి అర్థము అనుభవం చేయడము మరియు ఇతరులకు అనుభవం చేయించడం. బాబా అంటున్నారు, జ్ఞాని ఆత్మలు అంటేనే అనుభవం చేసేవారు, వేరే వాళ్ళకి అనుభవం చేయించేవారు. అచ్చా, ఓం శాంతి.